సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ A8 గా ఉన్న హరిబాబును కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు పోలీసులు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సమయంలోనే హరిబాబును ఢిల్లీలో అరెస్ట్ చేశారు. హరిబాబుకు సహకరించిన ములుగు జిల్లా మంగపేటకు చెందిన దంపతులను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరు సహాయకులతో కలిసి పోలీసులకు చిక్కకుండా ఇన్ని రోజులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హరిబాబు తిరిగినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ, సిమ్లా, అమృత్సర్ లాంటి ప్రదేశాలు సందర్శించి ఢిల్లీకి వచ్చి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలో పోలీసులకు చిక్కాడు హరిబాబు. క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా హరిబాబును పట్టుకున్నారు. హనుమకొండకు చెందిన సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి హరిబాబు వినియోగించినట్లు సమాచారం. ఫిబ్రవరి 20 నుంచి నిందితుడు హరిబాబు పరారీలోనే ఉన్నాడు. హరిబాబు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడు. తన భర్త హత్యకు హరిబాబు స్కెచ్ వేశాడని రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ A8 గా ఉన్నటువంటి హరిబాబును కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి, రిమాండ్కు తరలించే అవకాశాలున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సౌమ్య, మొత్తంగా 23 రోజుల తర్వాత భూపాలపల్లి పోలీసులు ప్రధాన నిందితుడు అని చెప్తున్నటువంటి A8 హరిబాబును ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నాడు. వీళ్ళకి గత 20 రోజుల నుంచి కూడా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణారెడ్డి దంపతులు వీళ్ళంతా గతంలో ప్రతిఘటన పార్టీలో పనిచేశారు. హరిబాబు కూడా అప్పుడు పీపుల్స్ ఫార్ లో పనిచేశారు. సో ఆ సాన్నిహిత్యంతో దాదాపు 23 రోజులుగా కూడా వీళ్ళకు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తాను షెల్టర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక క్రెడిట్ కార్డు, వరంగల్ సంబంధించినటువంటి హరిబాబు మిత్రుడు క్రెడిట్ కార్డు తీసుకెళ్లి ఢిల్లీ, అమృత్సర్, సిమ్లా, ప్రయాగ్రాజ్ ప్రాంతాల్లో ఇన్ని రోజులు తలదాచుకున్నాడు. అయితే ఆ క్రెడిట్ కార్డు ఎవరైతే తన స్నేహితుడు క్రెడిట్ కార్డు ఉందో దాన్ని 2 రోజుల క్రితము ఓ షాపింగ్ కాంప్లెక్స్ లోపల యూజ్ చేయడంతో ఆ మెసేజ్ ద్వారా పోలీసులు అక్కడికి వెళ్లి ప్రత్యేక బృందాలు హరిబాబును అదుపులోకి తీసుకున్నాయి. తనతో పాటుగా తనకి ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చినందుకు ఆ దంపతులను కూడా పోలీసు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే భూపాలపల్లి కోర్టుకు తరలించారు. ఇప్పటి మరికొద్ది సేపట్లోనే జడ్జి ముందు కూడా హరిబాబుతో పాటు హరిబాబుకు సహకరించి తాను దాచిపెట్టినటువంటి ఇద్దరు దంపతులను మొత్తంగా ముగ్గురిని కూడా ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచేందుకు అయితే సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జడ్జి ముందు అయితే హరిబాబును ప్రవేశపెట్టారు. ఇక ఇన్ని రోజుల పాటు తాను అబ్స్కాండ్ కావడం, పోలీసుల కళ్ళు కప్పి దాదాపు 3 వారాలకు పైగా తప్పించుకు తిరగడంతో కూడా హరిబాబు కీలకంగా దొరికితేనే తన రిమాండ్ తరలించిన తర్వాత వెంటనే పోలీసు కస్టడీ కూడా వేయబోతున్నారు. పోలీసు కస్టడీ కనుక పిటిషన్ ఈ రోజున తీసుకుంటే పోలీసు కస్టడీకి హరిబాబు వచ్చే అవకాశం ఉంది. హరిబాబు ఇన్వెస్టిగేషన్ లోపల అసలు వెనుక ఎవరున్నారు, తను హత్య చేయడానికి ప్రధాన కారకులు ఏ కారణం చేత ఎవరు ప్రోద్బలంతో హత్య చేశారనేటువంటి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇన్ని రోజుల పాటు దాదాపు 23 రోజుల పాటు తనకు ఆర్థికంగా సహకరించిన వ్యక్తులు, అదేవిధంగా తనకు వరంగల్ నుంచి కూడా కొంతమంది తన సన్నిహితులు సాయం చేశారంటూ కూడా పోలీసులు గమనించారు. సో వాళ్ళందరిపై కూడా నిఘా పెట్టి తనకు ఆర్థిక సాయం అందించిన వారందరికీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి హరిబాబు 24 రోజుల తర్వాత చిక్కడంతో రాజలింగమూర్తి హత్య కేసు లోపల కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఇక హరిబాబే ఇందులో కీలకము. హత్యకు ముందు ఏదైతే రేణుకుట్ల కుటుంబము హత్యకు పాల్పడిందో వాళ్ళతోని హరిబాబు మాట్లాడిన తర్వాతే హత్యకు వాళ్ళు స్కెచ్ వేశారు. హత్య జరిగిన తర్వాత కూడా హరిబాబుతో వాళ్ళు ఫోన్ లో కాంటాక్ట్ అయి పని పూర్తి చేశామంటూ కూడా చెప్పడం జరిగింది. వాళ్లకు డబ్బులు ఇవ్వడము, బెయిల్ కు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తుండగానే రేణుకుట్ల కుటుంబ సభ్యుల్ని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇదో కీలక సూత్రధారి హరిబాబు బీఆర్ఎస్ మాజీ వైస్ ఛాన్సలర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న హరిబాబు. సో తాను దొరకడంతోనే ఇందులో ఉన్నటువంటి చిక్కుముడులు, అసలు వెనుక ఎవరున్నారనే విషయాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. ఇక పోలీస్ కస్టడీ తర్వాతనే దీనికి సంబంధించి పూర్తి అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది సౌమ్య. సో కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళు రిమాండ్కి తరలించినటువంటి నేపథ్యంలో హరిబాబు ఎలాంటి విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా రాజలింగమూర్తి కేసుకు సంబంధించి A8 గా ఉన్నారు ఆయన. ఇన్ని రోజులు ఢిల్లీలో ఎవరి సహాయకులతో కలిసి చిక్కుకున్నారు? వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? అంటే ప్రధానంగా హరిబాబుకు ఢిల్లీలో షెల్టర్ ఇచ్చినటువంటి ఇద్దరు దంపతులను అయితే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అందులో తనను హత్య కేసు లోపల ప్రధాన నిందితున్నటువంటి హరిబాబును దాచిపెట్టడం కూడా నేరమే కాబట్టి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి
వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు. అయితే రిమాండ్ తో పాటు కూడా వెంటనే పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా పోలీసులు వేయబోతున్నారు. ఎందుకంటే హరిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తేనే ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే విషయాలను కూడా తెలిసే అవకాశం ఉంది. మరోవైపు సరళ రాజలింగమూర్తి మృతుని భార్య సరళ కూడా ఏకంగా డీజీపీకి పేర్కొన్న ఫిర్యాదు లోపల గండ్ర వెంకట్రామరెడ్డి పాత్ర ఉంది, బీఆర్ఎస్ సంబంధించిన అధినేత పాత్ర కూడా ఉందంటూ ఆమె అనుమానాలు వెలిబుస్తూ పిటిషన్ ఇచ్చారు. అంటే ఆ కోణం లోపల కూడా విచారణ జరగాల్సి ఉంది కాబట్టి హరిబాబే ప్రధానంగా నోరు విప్పాల్సి ఉంది. సో తనను ఇంటరాగేషన్ చేయడం, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తేనే దానికి సంబంధించి ఎవరు వెనుక ఉన్న వ్యక్తుల ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉంది. అయితే మొన్న రాత్రి అంటే 2 రోజుల క్రితమే ఢిల్లీ లోపల హరిబాబును అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా తనకు సంబంధించి ఎవరెవరితో టచ్ లో ఉన్నాడనే అంశాలను కూడా పోలీసులు కూపిలాగారు. అందులో ప్రధానంగా ఇద్దరు దంపతులు, ములుగు జిల్లా ఏటూరు నాగరం సంబంధించినటువంటి ఇద్దరు దంపతులు, వీళ్ళంతా గతం లోపల మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళ సాయంతోనే తాను అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. సో వాళ్ళను కూడా ప్రస్తుతం రిమాండ్కి అయితే తరలిస్తున్న పరిస్థితి. సో దీని లోపల హరిబాబు పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరపాలి. అదేవిధంగా ఈ 23 రోజుల పాటు తను కమ్యూనికేట్ అయ్యాడు, తన కుటుంబ సభ్యులతోని తన సన్నిహితులతో కూడా కమ్యూనికేట్ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎవరి ఫోన్లు తాను వాడాడు, ఎవరితో ట్రాన్సాక్షన్స్ జరిపారు, దానికి హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్లిన నేపథ్యం లోపల తాను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశాడు. అదేవిధంగా దాదాపు 3 సార్లు హైదరాబాద్ హైకోర్టు లోపల తన ముందు యాంటీ పిటిషన్ పోస్ట్ పోన్ కావడంతో ఏకంగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమైన పరిస్థితి. సో అంటే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎవరు సాయం చేస్తున్నారు, ఎవరితో కమ్యూనికేట్ అయ్యారనే అన్ని విషయాలు కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. దానిలో ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామరెడ్డి, అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ తో ఎప్పుడైనా కమ్యూనికేట్ అయ్యాడా, వాళ్ళ సాయం తీసుకున్నా అనేది కూడా పోలీసులు అయితే విచారణ తేల్చాల్సింది. మొత్తానికి హరిబాబు పోలీస్ కస్టడీకి వెళ్తేనే అసలు ఎవరు ఉన్నారు వెనుక అనే దానిపై కూడా పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం. మరోవైపు టెక్నికల్ డేటా, హరిబాబు వాడినటువంటి తన సన్నిహితుల ఫోన్లు, తాను మార్చినటువంటి తన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు కూడా పోలీసులు ప్రస్తుతం సేకరిస్తారు. సో మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే ఈ చిక్కుముడి వీడి అతను ఎవరు కీలక సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది కూడా బయటపడే అవకాశం అయితే ఉంది సౌమ్య. అంటే భార్య సరళ ఏం చెప్తోంది దీనికి సంబంధించి వేణు? ప్రధానంగా ఆ భార్య రాజలింగమూర్తి భార్య సరళ గత 3 నెలల నుంచి కూడా హరిబాబుతో మాకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆమె పలుసార్లు పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె చెప్పిన పరిస్థితి. కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, తనకు భద్రత కల్పించకపోవడంతోనే ఈ హత్య జరిగిందంటూ కూడా ఆరోపిస్తుంది. ప్రధానంగా భూపాలపల్లి పోలీసుల మీద కూడా ఆమె కీలక ఆరోపణలు చేసింది. కీలక నిందితుడు ఆ హరిబాబే అని చెప్పి గత కొన్ని నెలల నుంచి తనతో ప్రాణమే ఉందని చెప్పినప్పటికీ కూడా హత్య జరిగిన తర్వాత దాదాపు 19 నాడు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హత్య జరిగితే దాదాపు 20వ తారీఖు సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా తాను భూపాలపల్లిలోనే ఉన్నాడు. అయినా అప్పటి వరకు హరిబాబును పోలీసులు పట్టుకోలేదు, తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. 20వ తేదీన సాయంత్రం సరళ నిరసన తెలపడం, అదేవిధంగా హరిబాబు పాత్ర ఉందంటూ కూడా సరళ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపణలు చేయడంతో పోలీసులు 24 గంటల తర్వాత, హత్య జరిగిన 24 గంటల తర్వాత హరిబాబుపై ఫోకస్ పెట్టారు. అప్పటికి తాను అబ్స్కాండింగ్ అయ్యాడు. వరంగల్కి వచ్చి వరంగల్లో తన స్నేహితుల దగ్గరటువంటి ఒక వెహికల్ తీసుకొని తను మహారాష్ట్ర గుండా పారిపోయాడు. తర్వాత మహారాష్ట్ర నుంచి ఆ వెహికల్ ఏదైతే తన స్నేహితుల వద్ద వెహికల్ తీసుకున్నో తనకి జీపీఎస్ ట్రాకర్ ఉంది. అయితే మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత ఆ ట్రాకర్ విషయం గుర్తొచ్చి అక్కడే ఆ వెహికల్ వదిలిపెట్టి తిరిగి మరో మార్గాన్ని ఎంచుకుని ఢిల్లీకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్ గా, ఒక సినిమా స్టైల్ లోపల ప్రీ ప్లాన్డ్ గానే తను తప్పించుకోవడానికి ఎలాంటి కమ్యూనికేషన్ కూడా పోలీసుల దృష్టిలో పడకుండా కూడా కీలకమైనటువంటి స్టెప్స్ తీసుకుని, అంటే ఇవన్నీ చూసిన సరళ కూడా ఏకంగా స్థానిక డిఎస్పీపై ఫిర్యాదు చేస్తూ డీజీపీ ఒక లేఖ కూడా రాసింది. అదేవిధంగా సోషల్ మీడియాలో సీఎం కు రిక్వెస్ట్ చేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇందులో హరిబాబు ఉన్నాడు, హరిబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామరెడ్డి ఉన్నాడు. వాళ్ళిద్దరిని విచారణ చేస్తే కేసీఆర్ కేటీఆర్ల అంశం, ఎందుకంటే వాళ్ళపైన హరీష్ రావు కేసీఆర్ల పైన మేడిగడ్డ అంశం లోపల హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో వాళ్ళకే రాజలింగమూర్తి హత్య అనేది వాళ్ళకే చాలా అత్యవసరం కాబట్టి తన రాజకీయ జీవితం క్లోజ్ కావద్దంటే రాజలింగమూర్తి అడ్డు తొలగించుకోవాలంటే ఈ ఆరోపణలని చెప్తూనే డీజీపీకి ఏకంగా లేఖ రాయడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా తాను వీడియో రిక్వెస్ట్ కూడా పంపాడు. అంటే సరళ ఇప్పటికైనా హరిబాబు కాదు గండ్ర వెంకట్రామరెడ్డిని విచారిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయంటూ కూడా ఇప్పటి వరకు కూడా సరళ చెప్తుంది. మొత్తానికి ఈ ఘటన లోపల హరిబాబు ద్వారా ఏదైనా లింక్ దొరికితేనే మిగతా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. కీలక నిందితుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విను.